హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ కుర్తా సెట్స్ అనేది అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మీకు 1 by 1 చూపిస్తాను. ఇవి వేర్ చేసింది అయితే మాత్రం షార్ట్లో అప్లోడ్ చేస్తాను. లింక్ కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి, డైలీ వేర్కి, క్యాజువల్కి అన్నీ బాగుంటాయి అనమాట. సో మీకైతే ఇప్పుడు 1 by 1 చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ వన్తో స్టార్ట్ చేద్దాము. సో ఇదనమాట ఆరెంజ్ వన్. సో ఇది అయితే వచ్చేసి రాయన్ ఫ్యాబ్రిక్ అండి. 500 రూపీస్ పడింది నాకు. సైజ్ వచ్చేసి S to 5XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూస్తే కాలర్ వచ్చింది. సో ఫ్రంట్ అయితే ఇలా బటన్స్ ఇచ్చేసాడు ఇలా. సో హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. ఇవి హాఫ్ హ్యాండ్స్తో పాటు జస్ట్ ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ఇలా వచ్చింది బటన్ లాగా హ్యాండ్స్కి. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా బటన్స్తో ఇచ్చేసారు కుర్తా అయితే. సో ఇలా వచ్చింది బటన్స్తో ఓవరాల్. అండ్ ఇక్కడ ఓపెన్ వచ్చింది ఎండ్లో వచ్చేసి. ఇదన్నమాట ప్రింట్ అయితే ఇలా ఇచ్చేసారండి ప్రింట్. సో ఓవరాల్ ప్రింట్ అయితే ఇలా ఇచ్చేసాడు. అండ్ ఇది అయితే ఓపెన్ అనమాట, సైడ్ ఓపెన్. సో ఇలా వచ్చింది అయితే చూడడానికి. సో చాలా బాగుంది ఇది. ఇందులో వచ్చేసి మీకు కావాలంటే వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇలా 5 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వేరే కలర్ కావాలంటే చెక్ చేసేయండి ఒకసారి. అండ్ ఇదనమాట ప్యాంటు, సేమ్ ప్రింట్తో వచ్చింది ప్యాంట్ కూడా డిజైన్ అయితే. సో ఇదనమాట దీని సెట్. అండ్ మన నెక్స్ట్ సెట్ చూపిస్తాను. ఇదైతే వైట్ కాంబినేషన్లో వచ్చింది, ఫుల్ వైట్ అనమాట. సో ఇది వచ్చేసి కాస్ట్ నాకు 469 పడింది. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్. సైజ్ వచ్చేసి S to 5XL దాకా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది ఒక డిజైన్లా వచ్చింది టాప్ టు బాటమ్ అయితే. ఫస్ట్ ఇలా చూపించేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ప్లెయిన్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ మొత్తము ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. సో మీరు చూస్తే టాప్ టు బాటమ్ ఇది ఒక ట్రీ అనమాట. ఇక ఇది ఇక్కడ బర్డ్ ఉంది. సో ఇలా అండ్ ఇక్కడ ఏమో కోకోనట్స్ ఉన్నాయి, కోకోనట్ ట్రీ అయితే ఇది. సో ఇది ఇంకొక ట్రీ దానికి సంబంధించిందే. అండ్ ఇటు చూస్తే ఇటు సేమ్ అట్లాగే వచ్చింది, ట్రీ హాఫ్ వచ్చింది. ఇలా అయితే ఒక డిజైన్లా ఇచ్చేసాడు ఇది మొత్తము. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి వైట్ ప్యాంట్ అండి, ప్లెయిన్ వచ్చేసింది. ఇదన్నమాట వైట్ ప్యాంటు. సో కాటన్ ఏంటంటే కొంచెము మనకి పల్స్గా కనిపిస్తుంది, కానీ కొంచెం ఉతుకు పడిన తర్వాత వాష్ అయిన తర్వాత అయితే నార్మల్గా ఉంటుంది. సో ఇదనమాట ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు ప్యాంట్ మొత్తం అయితే. అండ్ నెక్స్ట్ అయితే మన ఎల్లో కాంబినేషన్ డ్రెస్. సో ఇదన్నమాట ఎల్లో కాంబినేషన్ డ్రెస్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి S to 5XL దాకా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 469 రూపీస్ పడింది మనకి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రాయన్ బ్లెండ్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి, హాఫ్ హ్యాండ్స్ కూడా కాదు. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఇది కూడా డిజైన్ కొంచెం ఫ్లవర్స్గా వచ్చింది. మీరు చూస్తే ఇది లైట్ ఎల్లో అండ్ థిక్ ఎల్లో కాంబినేషన్లో అయితే వచ్చేసింది. ఇది చూడండి ఇలా ఫ్లవర్స్ చేశారనమాట, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది అనమాట ప్రింట్ అయితే. సో బ్లాక్ కలర్ రోజ్ టైప్లో ఇచ్చేసారు ఇది మొత్తము. సో ఇది అనమాట టాప్ టు బాటమ్. అండ్ నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ వచ్చిందనమాట. సో ఇక్కడ దాకా రౌండ్ వచ్చి ఇక్కడ నుంచి వీ నెక్ వచ్చింది. మీరు చూస్తే ఇలా వచ్చింది నెక్ అయితే. అండ్ దీనికి ప్యాంట్ వచ్చి సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు, లైన్స్గా. ఇదన్నమాట ప్యాంట్ అయితే. సో ఈ ప్యాటర్న్లో వచ్చేసింది ప్యాంట్ మొత్తము, లైన్స్గా. చాలా బ్రైట్గా వచ్చింది ఈ కలర్ అయితే, అసలు ఫుల్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి. ఇది కూడా సైజ్ వచ్చేసి S to 2XL వరకు అవైలబుల్, కానీ నాకు కాస్ట్ వచ్చేసి 459 రూపీస్ పడింది. నెక్ చూస్తే సేమ్ ఇందాకలాగా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ వచ్చింది వీ షేప్లో, ఇది స్మాల్గా వచ్చింది మీరు చూస్తే. సో ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడేమో లేస్ అటాచ్ చేశారు ఇలా. సో ఎండ్ వచ్చేసి. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా వచ్చేసింది. సో ఇదన్నమాట. ఇలా మీరు చూస్తే నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారండి, లైన్గా స్టిచ్ చేసి. అండ్ ఇక్కడైతే లేస్ అయితే అటాచ్ చేశారు ఇది ఒక పార్ట్ దగ్గర. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలాగే ప్రింట్ వచ్చేసింది. అక్కడ ఎలా అయితే ప్రింట్ ఉందో సేమ్ అలాగే ప్రింట్ వచ్చేసింది. సో ఇదన్నమాట మొత్తము టాప్ అయితే. దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చారు. టాప్ ఎలా అయితే మధ్యలో స్టిచ్ చేసేసారో ఆ ప్యాటర్న్లో వచ్చేసింది ప్యాంట్ అయితే. సో ఇలా ఇచ్చారండి ప్యాంట్ వచ్చేసి. అండ్ లాస్ట్ వన్
ఇది కూడా వైట్ కాంబినేషన్లో వచ్చింది మనకి. ఇది కూడా సైజ్ వచ్చేసి S to 5X అవైలబుల్గా ఉన్నాయి. నాకు కాస్ట్ వచ్చేసి 469 రూపీస్ పడింది. ఇది రాయల్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి వీనెక్ షేప్ ఇచ్చాడు అండ్ ఇక్కడ లేస్ అటాచ్ చేశారనమాట ఇలా డిజైన్ లాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మీరు చూస్తే ప్రింట్ అనేది మీకు తెలుస్తుంది. ఇలా ఫ్లవర్స్తో వచ్చిందండి ప్రింట్. లీవ్స్ చాలా బాగుంది. ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మీరు చూస్తే ఇలా స్ప్లిట్స్ అండ్ ఎండ్స్ వస్తాయి కదా. సో సైడ్ స్ప్లిట్స్ దగ్గర కూడా ఇలా లేస్ అయితే అటాచ్ చేసేసారు. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో అయితే ఇలా వచ్చేసింది. గ్రీన్ పింక్ కాంబినేషన్, వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇదనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ వైట్ ఇచ్చేసాడు మొత్తము. సో ఇలా ప్యూర్ వైట్ వచ్చేసింది ప్యాంట్ అయితే మొత్తం ఓవరాల్. ఇదనమాట మన కుర్తా సెట్స్ అయితే. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ వీడియో అయితే చూసేయండి. షార్ట్ వీడియో చూస్తేనే మీకు వేర్ చేసిన లుక్ ఎలా ఉందనేది తెలుస్తుంది. మనం చూడడానికి ఒకలా ఉంటుంది, వేర్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది కదా. సో షార్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి అసలు. సో లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, బై చేసేయండి కావాల్సినవన్నీ. ఇదన్నమాట వాటి మన వీడియో. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.